వైదిక ధర్మం దీనికి సంబంధించిన మాటలు ఈరోజు మరొకటి. దేవాలయంలో ఉండేటువంటి యంత్రం మూలవిరాట్టు కింద సహజంగా స్త్రీ యంత్రం ఇలా చెప్తూ ఉంటారు. విశ్వం అనే దానికి సంబంధించి ఆగమశాస్త్రం చెప్పినటువంటి 12 రాసులు, 27 నక్షత్రాలు, వీటి నుంచి వచ్చేటువంటి తరంగాలు అవి మనిషిపై చూపించే ప్రభావం. ఈ మేరకు దేవాలయం నిర్మాణమై ఉంటుంది. ఇందులో 12 రాసుల్లో ఉండే 20 నక్షత్రాల నుంచి వచ్చేటువంటి కిరణాలు అందరికీ ప్రతి సమయంలోనూ ప్రతిరోజు ఒకే రకంగా ప్రభావం చూపించకపోవచ్చు. మీ రాసులను బట్టి, మీ నక్షత్రాలను బట్టి, ఆ నక్షత్ర పాదాలను బట్టి, ఏ రోజు ఏ గుడికి వెళ్తే అక్కడ ఉండేటువంటి యంత్రాన్ని బట్టి, అక్కడ కలశాలను బట్టి ఆ నక్షత్రాల ప్రభావం మీపై సానుకూలంగా ప్రసరిస్తుందో గమనించుకుని ఆ మేరకు ఆయా రోజుల్లో ఆయా దేవాలయాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మొత్తం దేవాలయ నిర్మాణం అంతా కూడా, ఆగమశాస్త్రం అంతా కూడా 12 రాసుల్లో ఉండే 20 నక్షత్రాల ప్రభావం మనకి ఎలా అందాలి సానుకూలంగా అనే దాని మీదే ఆధారపడి ఉంటుందన్న విషయం గమనించుకోండి.